ఇక విజయవాడలో సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి 5గురు అనుమానితులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరిలో ఒక వ్యక్తే జగన్పై రాయి వేసినట్టు పోలీసులు గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి అభిజిత్ సింగ్ నగర్కు వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సీసీ కెమెరాలు ఇతర వీడియోల్లో నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విజయవాడలో సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి 5గురు అనుమానితులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక వ్యక్తే జగన్పై రాయి వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక దాడి చేసిన వ్యక్తి అభిజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సీసీ కెమెరాలు ఇతర వీడియోలో నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సీఎం జగన్ దాడి ఘటనలో పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అనుమానితులు ఎవరెవరు ఉన్నారు? సంపత్, ఇప్పటికే సీఎం కేసు మీద పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతోంది. ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి వేగవంతమైన నిర్ణయాలు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఒక విచారణ అయితే కొనసాగించారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంటే పురోగతి జరిగింది ముఖ్యమంత్రి మీద కాబట్టి, దాడి జరిగింది ముఖ్యమంత్రి కాబట్టి వేగంగా దీని మీద స్పందించకపోతే ప్రజల్లో తీవ్రమైనటువంటి అసహనం ఏర్పడేటువంటి పరిస్థితి పోలీస్ శాఖ మీద ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి సిట్ బృందాన్ని వెంట ఏర్పాటు చేయడం, సిట్ అధికారులు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇక్కడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పరిసరాలు పరిశీలించడం కావచ్చు. అదే విధంగా ఆ స్కూల్ ఏదైతే ఉంది అని చెప్పిన వివేకానంద స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో నుంచి రాయి రావటం అని చెప్పి దాని మీద కూడా మొదటి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ ఆవేలోనే జరుగుతూ వచ్చింది. అయితే ఆ స్కూల్ పరిసర ప్రాంతాలు, ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ పరిసర ప్రాంతాలు, ఆ పక్కన గుడికి స్కూల్ కి మధ్య ఉన్నటువంటి ఏదైతే ఖాళీ పరిసర ప్రాంతాలు, ఇవన్నిటిని కూడా జల్లెడ పడుతూ కూడా 2 రోజుల నుంచి వెతుకులాట ప్రారంభించడం అంటే విచారణ ప్రారంభించారు. అదే విధంగా ఆ స్కూల్ కి చుట్టూ మొత్తం సరౌండింగ్స్ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్ని ఫుటేజ్ కూడా సేకరించి దాదాపుగా 3 సెల్ ఫోన్ టవర్స్ కి సంబంధించినటువంటి ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో ఆ సిగ్నల్స్ సెల్ ఫోన్ టవర్స్ నుంచి కావాల్సిన డేటాను సేకరించడం, దాదాపుగా 20,000 మొబైల్స్ అక్కడ ఆ టైంలో పనిచేసినట్టుగా కూడా విచారణలో తెలుసుకోవటం. అంతేకాకుండా 20 మంది అంటే సిట్ విచారణలో 6 బృందాలు 20 మంది అధికారులు పూర్తిగా ఒకే ప్రాంతంలో ఒకే చోట విచారణ అంతా కూడా కొనసాగించడం, అన్ని యాంగిల్స్ అంటే ఈ కేసుకు సంబంధించి వినపడుతున్నటువంటి ఏవైతే బయట సమాచారం ఉంటుందో ప్రతి సమాచారాన్ని కూడా పోలీసులు ఏది కూడా పొట్టేయకుండా ప్రతి దాన్ని కూడా సీరియస్ గా తీసుకుని విచారణకు వెళ్ళినటువంటి పరిస్థితి. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాం, ఆ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఒక వ్యాపార సముదాయాలు ఉంటాం, వ్యాపార సముదాయాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అవి కూడా పోలీసులు కొంతవరకు సహకరించాలని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే నిఘా కెమెరాలు ఉంటాయో సీసీ కెమెరాలు, ఆ కెమెరాలు కూడా నుంచి కూడా సీసీ ఫుటేజ్ ని సేకరించడం, అన్ని అంశాలను సేకరించడం ఒక ఎత్తు అయితే ఈ విచారణ బృందాలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అనుకూలంగా ప్రతి అంశాన్ని కూడా ఎక్కడ ఏ విషయంలో కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా విచారణ చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఆ పరిస్థితుల్లోని ఇప్పటికీ ఒక 5గురిని మాత్రం అనుమానితులుగా భావించినటువంటి పరిస్థితి. అందులో ఒక వ్యక్తి వడ్డెర కాలనీకి అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందినటువంటి ఒక వ్యక్తి అందులో రాయి దాడి చేసినట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు సమాచారం అందుతుంది. అయితే అతను ఇప్పటికే పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అయితే విచారణలో భాగంగా దీని వెనకాల దాగున్నటువంటి అంశాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఏదైతే సీఎం మీద రాళ్లగాడి ప్రధానమంత్రి కూడా స్వయంగా స్పందించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి పోలీసులు పురోగతి సాధించారు. అంతేకాకుండా ఏ మోటివ్తో అతని అంశాన్ని ఏ మోటివ్తో ఇది చేశారనేది కూడా పోలీసు విచారణ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు సిట్ అదుపులో ఇప్పటికే 5గురు అనుమానితులు ఉండగా ఈ 5గురికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వారు ఏ ప్రాంతం వారిగా గుర్తించారు? అంటే అక్కడ అంతగా స్థానిక వ్యక్తులే అని చెప్పని పోలీసులకి ఉన్నటువంటి సమాచారం, ఉన్నటువంటి సమాచారం ప్రస్తుతం అనుకున్నటువంటి సమాచారం అది. పోలీసులు కూడా ఆ ప్రాంతం వ్యక్తులనే తీసుకొచ్చారనేది కూడా తెలుస్తోంది. అయితే ఇందులో ఒక వ్యక్తి మాత్రమే రాయి విసిరినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే జరిగినటువంటి రాళ్ల దాడిలో అతను ఎందుకు ఈ రాయితో దాడి చేశాడు అనే దాన్ని తెలుస్తుంది. అంతేకాకుండా రాయిని విసరటం ద్వారా తగిలిందా లేదంటే క్యాట్ బాల్ ద్వారానా అంటే మొదటి నుంచి కూడా అనేక
అంశాలు మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రాళ్ల దాడి అని చెప్పని, ఏ గన్ తో పాటు అని చెప్పని, అలా రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఎటువంటి అంటే ఎలా ఈ రాయికి అంటే ఎలా చేశాడు ఏంటనే దాన్ని కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సంపత్. ఓకే శ్రీనివాస్, మొత్తంగా 5గురికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? పోలీస్ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం ఉంది? ప్రస్తుతానికి పోలీసులు ఈ విషయం మీద ఎటువంటి సమాచారాన్ని అయితే బయటకు ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించినటువంటి విచారణతో కూడా గోప్యంగా ఉంచారు. అయితే 5గురు ముద్దాయిల్ని మాత్రం విచారిస్తున్నారని చెప్పని తెలుస్తున్నటువంటి పరిస్థితి. 5గురు ముద్దాయిల్లో నుంచి ఇప్పటికే పోలీసులు కనుగొన్నారు కాబట్టి ఆ వేలోనే పోలీసు విచారణతో కొనసాగుతూ ఉంది. అయితే ఇతను చేసినటువంటి మోటివ్ దేనికి ఇతను అంటే ఇంటెన్షన్ ఏంటి, ఏ ఇంటెన్షన్ తో ఇతను దాడి చేస్తాడు అనే దాని మీద పోలీసు విచారణ కొనసాగుతుంది. కాబట్టి పోలీసులు త్వరగతిన అంటే అతను కనుక వెంటనే కనుక పోలీసు విచారణకు సహకరించి వెంటనే కనుక వాస్తవాలు చెప్పగలిగితే కనుక పోలీసు కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి అవకాశం ఉంటుంది సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.